శ్రీకాళహస్తి నియోజకవర్గం వినుతకోట డ్రైవర్ రాయుడు హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా కోట వినుత భర్త కోట చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. బొజ్జల సుధీర్ రెడ్డిపై ఎందుకు విచారణ చేపట్టడం లేదని ప్రశ్నించారు. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చెన్నై పోలీసుల కంటే ముందే సుధీర్ రెడ్డి తమ రిమాండ్ రిపోర్టును ఎలా బయటపెట్టారని నిలదీశారు. మమ్మల్ని అరెస్ట్ చేయకముందే శ్రీకాళహస్తి సిఐ గోపి ఎందుకు తమిళనాడు పోలీసులను కలిశారని, మమ్మల్ని అనవసరంగా డ్రైవర్ రాయుడు హత్య కేసులో ఇరికించారని తెలిపారు. శ్రీకాళహస్తి నుంచి వన్ టౌన్ సిఐ గోపి చెన్నై 7 వెల్స్ పిఎస్లో మంతనాలు చేశారని ఆరోపించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నాడనే విషయానికి ఆయనంతటా ఆయనే బయటకు వచ్చి మాట్లాడినవన్నీ ప్రజలు విశ్లేషిస్తే మీకు అర్థమవుతుంది. అసలు నీకేం అవసరం? ఒక కూటమి నువ్వు ఇంత నీచమైన చర్య మా పైన చేసి వీడియోలు తీయించాలని మమ్మల్ని చంపాలని చూసినా కానీ మేము కూటమిలో ఉన్న ఎమ్మెల్యే పైన బయట మాట్లాడకూడదనే ఉద్దేశంతో మా పార్టీకి చెప్పడం జరిగింది. బయట మాట్లాడకుండా నీకేం అవసరం? హడావిడిగా చెన్నై పోలీస్ కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టకముందు నువ్వు ప్రెస్ మీట్ పెట్టావంటే నీకు అంత ఆతృత ఏంది? నీకు అసలు నీకు అవసరం ఏంటి? ఇక్కడ నుంచి సిఐ గోపిని అక్కడికి ఎవరు పంపించారు? అతను అక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? అక్కడ వచ్చి మంతనాలు చేయాల్సిన అవసరం ఏంటి? ఈ విషయాలు ప్రజలకి తెలియవు అక్కడ ఏం జరిగిందో. సో మేము అక్కడ హత్య కేసు ఆరోపణలు మా పైన పెడుతున్నారు. మేము ఆ కేసును ఎదుర్కొంటున్నాం. మేము ఇన్నోసెంట్స్గా మేము ప్రూవ్ చేసుకుని బయటకు వస్తున్నాం. అదే ఏదైతే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో వినుత కోటకి జరిగిన కుట్ర గురించి ఇంత డిబేట్స్ జరుగుతుంటే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా, మీరు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయండి. వినుత కోట పైన ఏమేమి కుట్ర జరిగిందో, ఎందుకు కుట్ర జరిగింది, ఎవరు కుట్ర చేశారు, లేదు ఆ సెల్ఫీ వీడియోని బేస్ చేసుకొని మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ కూడా మేము ఇస్తాం. ఇవన్నీ ఒక సిబిఐ ఎంక్వైరీ వేయండి. ఇది ఒక వినుత కోట గారికి జరిగిన విషయం కాదు. ఒక మహిళ రాజకీయాల్లో ముందుకు రావాలంటే ఎంత నీచమైన కుట్రలు చేస్తున్నారో సిబిఐ ఎంక్వైరీ కూడా మేము రెడీ. సిబిఐ ఎంక్వైరీ వేసి వినుత కోటకి న్యాయం చేయాలి. అలా జరగకపోతే మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి రాజకీయాల్లో నిలబడే పరిస్థితులు ఉంటాయా ఉండవా? మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా మేము ధైర్యంగా నిలబడి ఉన్నాం. మేమంటే వినుత కోట ఒక మహిళని ఇంత ఇబ్బందులు పెట్టినా, వాళ్ళ పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి మమ్మల్ని సస్పెండ్ చేసే విధంగా కుట్రలు చేసినా ఈరోజు వినుత కోట నిలబడి ఉందంటే పార్టీ సపోర్ట్ లేకుండా పార్టీలోని చాలామంది లక్షల మంది జన సైనికులు సపోర్ట్ ఉన్నారు. ముఖ్యంగా మా కుటుంబ సభ్యులు సపోర్ట్ ఉన్నాం కాబట్టి ఈరోజు ధైర్యంగా తను మళ్ళీ మీ ముందుకు వచ్చి నిలబడి ఉంది. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.